అర్థం చేసుకున్నట్లయితే మనము చక్కగా ఆరాధించుకోగలుగుతాం. కాబట్టి నేను నా ప్రభువుని ఒక ఖచ్చితమైన క్రమములో నా హృదయమును దేవుని యొక్క మాట చేత నా హృదయాన్ని క్రమపరుచుకొని స్థిరపరుచుకొని స్థిరమైన హృదయముతో నా ప్రభుని నేను ఆరాధిస్తాను అనే ఆశ మనమందరము కూడా కలిగి ఉండాలి. ఆ ఆశ కలిగి ఉండాలి అని అంటే మనము తప్పనిసరిగా ఈరోజు మనము చదువుకున్నటువంటి ఈ కీర్తన భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆరాధనలోకి నడిపించటానికి ఏమి మాట్లాడబోతున్నాడో మనము చాలా జాగ్రత్తగా గ్రహించుకోవాలి. గ్రహించుకుంటే మనము లోటు లేని, లోపము లేని, యథార్థతతో కూడిన, స్థిరత్వముతో కూడిన, ప్రతిష్టతతో కూడిన ఆరాధనను మనము చేయగలుగుతాం. అటువంటి ఆరాధన దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆయన ఎవరిని కోరుకుంటున్నాడు? మనలను కోరుకుంటున్నాడు. మనలను కోరుకుంటూ ఉన్నప్పుడు మనమే ఆయన కోరికను తీర్చాలి. అంతకంటే ఎక్కువగా మనల్ని ఆయన ఏం కోరుకోవట్లేదు. ఆయనను ఆరాధించేటప్పుడు యథార్థమైన హృదయం, పరిశుద్ధమైన హృదయం మనము కలిగి ఆ పరిశుద్ధుడైన దేవునిని ఆరాధిస్తే తప్పనిసరిగా ప్రభు నీ ఆరాధన ద్వారా మహిమ పొందుతాడు. అందుకే మనం ఆయన సన్నిధికి వచ్చాం. ఆయనను మహింపరచడానికి వచ్చాం. ఆయనను సంతోషపెట్టడానికి వచ్చాం. ఆయనను ఘనపరచడానికి వచ్చాం. ఎందుకంటే జరిగిన ఈ వారపు దినాలన్నిటిలో దేవుడు మనలను కాపాడుకుంటూ వచ్చాడు. ఆ కాపాడటం కూడా ఎలాగంటే కంటి రెప్పల. మనము చూస్తున్నటువంటి ఆ కంటిలో ఒక చిన్న నలుసు పడినా మనము చాలా డిస్టర్బ్ అవుతాం, చాలా బాధపడుతుంటాం. అలాగే దేవుడు కూడా మనలను, మన ప్రాణాన్ని, మన ఆత్మను అలాగా కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన కాపాడినందుకు మరి మనం ఏమి ఇవ్వగలుగుతాం ఆయనకి? నీ నుండి ఏం కోరుతున్నాడు? డబ్బు ఆయనకు అవసరం లేదు, వస్తువులు అవసరం లేదు, పదార్థాలతో కూడినది అవసరం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకములో, ఈ లోక సంబంధమైనది ఏది కూడా ఆయనకు అక్కరలేదు. ఈ లోకమే ఆయనది. ఈ లోకమే ఆయనది. ఈ లోకమే ఆయనది అని అనుకున్నప్పుడు ఈ లోకంలోనిది మనం ఏమిచ్చి ఆయన తృప్తిపరుస్తాం చెప్పండి కదా. కనుక ఆయన కోరుకుంటుంది ఒక్కటే, మన హృదయాలను. మన హృదయాలను ఎంతో ఇష్టం ఆయనకి. పరిశుద్ధతతో కూడిన హృదయాలతో ప్రభుని స్తుతిస్తుంటే, ఆరాధిస్తుంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు కదా. మనము మన బిడ్డల విషయంలో చూస్తే, మనము చేస్తున్నటువంటి ప్రార్థనలు చూసో, లేకపోతే మన భక్తిని చూసో, లేకపోతే మనం మోకరించే విధానం చూసో, మనం పాడే విధానం చూసో, వారు మనలాగా వాళ్ళు చేస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది? ఎంత సంతోషం అనిపిస్తుంది కదా. నా బిడ్డ, నా కుమారుడు చిన్న వయసు నుంచే దేవునిని ఎలా ఆరాధిస్తున్నాడు, ఎలా స్తుతిస్తున్నాడు అని మనం ఎంత సంతోషిస్తాం. అలాగే
దేవుడు కూడా మనలను చూసి అలాగ సంతోషిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ కీర్తనకారుడు ఈ వాక్యము ద్వారా చెప్తున్నటువంటి తన ఉద్దేశం ఏంటి అనేది మనము ఆలోచన చేద్దాం. దేవుడు తన చూపించిన అనుగ్రహమంతటిని ప్రజలందరికీ కూడా తెలియచేయాలని ఆశ, ప్రజలందరికీ వినిపించాలని ఆశ, చూపించాలని ఆశ. ఈ విధంగా చూపించకపోతే, చెయ్యకపోతే, కనబరుచుకోకపోతే నీ భక్తి ఇక నీకు తప్ప ఇంకెవరికి పనికిరాదు. ఎప్పుడైనా భక్తి మనము కలిగి ఉన్నప్పుడు మనము కలిగి ఉన్న భక్తి మనల్ని చూస్తున్నటువంటి వారు కూడా ఎంతమంది నిన్ను గమనిస్తారో, ఎంతమంది నిన్ను దృష్టిస్తారో, ఎంతమంది కనిపెడతారో, నిన్ను చూచిన వారందరూ, నీ భక్తిని చూచిన వారందరూ, నీ విశ్వాసమును చూచిన వారందరూ కూడా నీవు ఎవని అనుగ్రహము పొందుకొని అంతగా బలపడుతూ దేవునిలో ఆనందించగలుగుతున్నావో, ఆరాధించగలుగుతున్నావో, ఆ అనుగ్రహము ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా పొందుకున్నారు అనే ప్రశ్న నిన్ను చూస్తున్నటువంటి వారికి కలగాలి. అప్పుడు ఆటోమేటిక్గా నీవు పొందుకొని అనుభవిస్తున్న దేవుని అనుగ్రహాన్ని అనేకులు నిన్ను చూస్తున్నవారు ఏం చేస్తారు? వారు కూడా ఏం చేస్తారమ్మా? నీవు అనుభవిస్తున్న దేవుని అనుగ్రహాన్ని వారు కూడా అనుభవించాలని కోరుకుంటారు. ఇది ఈ భక్తుని యొక్క ఉద్దేశం. నా దేవుని అనుగ్రహము నా మట్టు వరకు కాదు, అనేకులకు నేను చూపించాలి, రుజువు చెయ్యాలి అనే ఒక ఆశ. కాబట్టి వాక్యం ఏమంటుందంటే, యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. ఏం చేశాడట? నా మొరను, నా విన్నపాలను ఆలకించాడు. ఆల్రెడీ ఆలకించేశాడు. నీ ప్రార్థన, నీ మొర ఆయన ఆలకిస్తూనే ఉన్నాడు. గమనిస్తున్నారా మీరు? మీ ప్రార్థనలు, మీ మొరలు దేవుడు ఆలకిస్తున్నాడని మీరు గమనించుకోగలుగుతున్నారా? ఆలోచన చేయాలి. ఒక ఖచ్చితమైన స్థిరత్వము మనలో కలగాలి. నా ప్రార్థన నా దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తున్నాడు, నా మొరను నా దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తున్నాడు అనే నిర్ధారణ నీకు లేకపోతే దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క ప్రేమ నీవు రుచి చూడలేవు, ఆ ఆత్మలో ఆనందించలేవు. నీవు ఆత్మలో ఆనందించాలంటే నీవు చేస్తున్నదేదో నా దేవుడు ఖచ్చితంగా వింటున్నాడు, ఖచ్చితంగా ఆలకిస్తున్నాడు. కనుక నా దేవుని అనుగ్రహము నా మీద ఉంది, నా కుటుంబం మీద ఉంది అనే ఒక స్థిరమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. ఆ నిర్ధారణ లేకపోతే నీకు తృప్తి అనేది కలగడం అసాధ్యం. ఖచ్చితంగా నా దేవుని అనుగ్రహం నన్ను విడిచిపోదు, నాకు దూరం కాదు, ఎప్పటికీ నా మీద ఉంటుంది, నాలో ఉంటుంది, ఆ అనుగ్రహం నన్ను నడిపిస్తుంది అని
చెప్పగలిగే, రుజువు చేయగలిగే మొరలు, ప్రార్థనలు, స్తుతులు, ఆరాధనలు మనము చెయ్యవలసినటువంటి వారమై ఉన్నాం. అప్పుడే కదా నీవు అనుభవిస్తున్న దేవుని అనుగ్రహాన్ని అనేకులు చూసి నేను కూడా ఇలాగ ఆనందించాలి, ఆరాధించాలి అని అనేకులు చూడగలుగుతారు, అనుభవించగలుగుతారు కదా. హల్లెలూయా. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఆయన నా మొరను ఆలకించాడు, నా ప్రార్థన ఆలకించాడు. కనుక నేను ఆయన ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. ఎందుకు ఆలకించాడంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, నా మొరలు ఆలకిస్తున్నాడు. కనుక నేనేం చేయాలి? ప్రేమించాలి, ప్రేమించాలి. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు. ఇక్కడ భక్తుడు 5 విషయాలను, ఈ 116వ కీర్తన అంతా 19 వచనాలు ఉన్నాయి. ఈ మొదటి వచనము నుండి 19 వచనాల వరకు మీరు జాగ్రత్తగా చదువుకుంటూ వెళితే 5 విషయాలను మీరు అందులో చక్కగా మీరు గమనించగలుగుతారు. అందుకనే మనము కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం ఎందుకు చదువుతామంటే, ముందు ఒక వచనం వారు చదువుతూ ఉన్నప్పుడు మనం వినాలి, రెండో వచనం చదువుతున్నప్పుడు కూడా మనం జాగ్రత్తగా దానిని గమనిస్తూ చదువుతూ ఉండాలి. అందులో ఉంచబడినటువంటి విషయాలు ఏమున్నాయి అనేది మనము గ్రహించగలుగుతాం. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ తన ప్రజల విషయమై దేవుడు విడుదల కలుగ చేసినటువంటి విషయాలను 5 మాటలుగా, ఇక్కడ 5 వాక్యాలుగా ఇక్కడ విభజించి ఇక్కడ మనము అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. 1, తాను బ్రతికించినంత కాలము ప్రార్థనా పరుడుగా బ్రతకాలి. 5 విషయాలలో ఒకటేంటంట, నేను బ్రతికినంత కాలం ఎలా బ్రతకాలి చెప్పండి? ప్రార్థనా పరురాలుగా, ప్రార్థనా పరుడుగా. ఇప్పుడు వాక్యాలు మనం చదువుతున్నామంటే ఎందుకు చదువుతున్నాం? ఎందుకు చదవాలి? చదివే ప్రతి మాట నేను అలా ఉండాలి, నేను అలా ఉండాలి. ఈ భక్తుడు ఎంత భక్తితో, ఎంత విశ్వాసముతో, ఎంత యథార్థతతో, ఎంత నమ్మకత్వముతో ప్రార్థన చేస్తున్నాడో అటువంటి ప్రార్థనా జీవితము నేను కలిగి ఉండాలి, నేను జీవించాలి. అటువంటి ప్రార్థనా జీవితము నేను కలిగి ఉండాలి అని ఒక నిర్ధారణతో మాట్లాడుట మనం ఇక్కడ చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఏమంటాడు? మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టి తిని, విడిపించమని మొర్రపెట్టి తిని. దేవుని బిడ్డలారా, నీకు సమాధానం దొరికేది, నీకు జవాబు దొరికేది, నీ బాధను అర్థం చేసుకునేది, నీ కన్నీటిని చూచేది దేవుడు తప్ప ఎవ్వరూ చూడరు, ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. కనుక ఈ భక్తుడు మన దృష్టికి ఎలా కనబడుతున్నాడు? ఒక ప్రార్థనా పరుడుగా కనబడుతున్నాడు.
అంటే ఈ మాటలను బట్టి మనం దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తూ ఉండాలి చెప్పండి? ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేయటం అనగా దేవునితో మాట్లాడడం. మనం దేవునితో మాట్లాడే అనుభవము మనము కలిగి ఉండాలి. మొట్టమొదటిగా దేవునితో మాట్లాడే అనుభవం అనగా ప్రార్థన పరుడుగా ఉండాలి. రెండవదిగా చూస్తే దేవుని యొక్క సన్నిధిలో నడుచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకటి ప్రార్థనా పరుడుగా ఉండాలి. రెండవదిగా దేవుని యొక్క సన్నిధిలో నడుచుకోవాలి. దావీదు భక్తుడు గురించి మనం చదువుతాం కదా 51 కీర్తనలో, అయ్యా నీ సన్నిధి నాకు దూరము చేయొద్దు. నేను దేవుని సన్నిధిలో నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటాడు 7-8 వచనాల్లో? నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. నీవు తప్పింపబడడానికి గల కారణము దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధిలో నిలిచినంత కాలము, దేవుని సన్నిధిలో నడుచుకున్నంత కాలము నువ్వు జారిపడే పరిస్థితులు దేవుడు రానివ్వడు. తొట్టిపడే పరిస్థితులు రానివ్వడు. దేవుని యొక్క ఆత్మకు దూరమయ్యే పరిస్థితులు రానివ్వడు. పరలోకానికి దూరమయ్యే పరిస్థితులు రానివ్వడు. కనుక రెండవదిగా మనం నేర్చుకుంటున్నాం, దేవుని యొక్క సన్నిధిలో నడుచుకోవాలి. మూడవదిగా దేవుని అనుగ్రహము అనుభవిస్తున్నటువంటి ఆ దైవజనుడు యొక్క జీవితంలో చూపిస్తున్న అనుభవాలలో మూడో అనుభవం ఏంటిదనంటే, రక్షణ పాత్రను చేపట్టుకోవాలి. ఎక్కడ చదువుతాము? మనము 12-13 వచనాలు మనం చదువుతాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనాయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. అంటే నీ చేతిలో ఉండవలసిందేంటి? నీ చేతిలో ఉంచబడినది కనబడాల్సిందేంటి? దేవునికి రక్షణ పాత్ర. ఇది ఖచ్చితంగా మన చేతిలో నిత్యము ఉండి తీరాలి. ఒక పాత్ర. ఆ పాత్ర ఎప్పుడు కూడా దేవుని దృష్టికి కనబడుతూ ఉండాలి. అది రక్షణ పాత్ర అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వ మానవాళి అందరి కొరకు తన ప్రాణ త్యాగము ద్వారా తన రక్తమంతా ధారబోసి నీకు రక్షణను తీసుకుని వచ్చాడు. కనుక నీ చేతిలో ఏముండాలి? రక్షణ పాత్ర. యేసయ్య చేతుల్లో నుంచి ఏమి కారింది చెప్పండి? ఏం కార్చాడు ఆయన చేతుల్లో నుండి? రక్తము కార్చాడు. ఆ రక్తము కార్చిన ఆ చేతులు నీకు రక్షణనిచ్చాయి. నువ్వు రక్షణ పొందుకున్నావంటే నీ చేతుల్లో ఉండవలసింది
నీ కొరకు కార్చిన యేసయ్య యొక్క రక్తముతో నింపబడిన పాత్ర. ఆమేన్, హల్లెలూయా. మనందరి కొరకు యేసయ్య కార్చిన ఆ రక్తము యొక్క పాత్ర ఎక్కడుండాలి? మన చేతుల్లో కనబడుతుండాలి. నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, ప్రభువా నా చేతులతో చేసిన ప్రతి పాపమును బట్టే కదా నీ చేతులు గాయాలైనాయి, మేకులు దిగగొట్టబడ్డాయి. ఆ చేతుల్లోంచి కార్చబడిన రక్తమే కదా నన్ను విడిపించింది, నా రక్షణకు కారణమయ్యింది. ప్రభువా ఇదిగో ఈ రక్షణ పాత్ర నీ కొరకే ప్రతిష్ఠింపబడింది, నీ కొరకే ఈ పాత్ర ప్రతిష్ఠింపబడింది. కాబట్టి నా జీవితకాలం అంతా కూడా నా ప్రభుకు ప్రార్థన చేస్తాను. నా జీవితకాలం అంతా కూడా నా ప్రభు సన్నిధిలో నడుస్తాను. నా జీవితకాలం అంతా కూడా నా ప్రభు దృష్టికి నా కొరకు కార్చి ఇచ్చిన ఆ రక్షణ పాత్రను నేను నా దేవునికి కనబరుచుకుంటూనే ఉంటాను. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్, హల్లెలూయా. 4వదిగా మనం చూద్దాం. 14వ వచనములు అంటాడు, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే అనగా నీవు నీ సమర్పణ, నీ బలి అర్పణ, నీ మొక్కుబడి రహస్యంగా కాదు నువ్వు అర్పించాల్సింది, రహస్యంగా కాదు. వాక్యం అంటుంది ఏమని? ఆయన ప్రజలందరి ఎదుటనే అనగా సంఘముగా కూడుకున్నటువంటి పరిశుద్ధుల ఎదుట, పరిశుద్ధుల గుంపులో ఉంచబడినటువంటి నీవు ఏం చేయాలి? ఏం చేయాలట? నీ మొక్కుబళ్ళు చెల్లించాలి. ప్రజలందరి ఎదుట, సంఘము ఎదుట, పరిశుద్ధుల ఎదుట, పరలోకము ఎదుట, బహిరంగముగా, రహస్యముగా కాక బహిరంగముగా, ప్రజలందరి ఎదుట, పరిశుద్ధుల ఎదుట, నీతిమంతుల ఎదుట నువ్వేం చేయాలి? నీ మొక్కుబడులు చెల్లించాలి. అంటే నీ హృదయ సమర్పణ, నీ హృదయం అనే బలిని దేవునికి అర్పించుకోవాలి. ప్రభువా ఈ హృదయమును నీవే పరిపాలించాలి. నువ్వు పరిపాలిస్తేనే అది ఒక ఖచ్చితమైన క్రమములో నడుస్తుంది. నీవు పరిపాలించకపోతే హృదయం నిండా కల్మషం, వేషధారణ, మురికి చేరిపోతుంది. ఈ మురికి చేరకూడదు, ఈ వేషధారణ చేరకూడదు అని అనుకుంటే నీవు దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి? మొక్కుబడులు చెల్లించాలి బహిరంగముగా. ఎంతమంది ఉన్నా నీకు అవసరం లేదు. నీ బలి అర్పణ నీదే, నీ బలిపీఠము నీదే. నీ బలిపీఠం మీద నీవే ఆయనకి నీ హృదయ బలి అర్పణ చెయ్యాలి. అది నీ బాధ్యత. బహిరంగముగా ఆయన ఎదుట మనం బలి అర్పణ చేసుకోవాలి. 5వదిగా మనం చూద్దాం. చూడండి, చదువుబడినటువంటి ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. 17వ వచనం, నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించెదను, యెహోవా నామమున ప్రార్థన. చూసారమ్మా, ఏమర్పిస్తాడట? ఏమర్పించాలి మనము? కృతజ్ఞతార్పణలు అర్పించాలి. యెహోవా నామమున ప్రార్థన చేసేది. ఇక్కడ కూడా అంటాడు, ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములోను అని అంటాడు.
కనుక మనము ప్రభుకి ఎలాగుండాలి? కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞులమై ఉండాలి అనగా, కృతజ్ఞులం అనగా రుణపడి ఉండుట. కృతజ్ఞులమై ఉండుట అంటే అర్థం ఏంటి? రుణపడి ఉండుట. ఎవరికి రుణపడి? దేవునికి రుణపడి ఉన్నాం మనం. తీర్చలేని రుణాన్ని ఆయన మన ఎడల చేశాడు. ఆయన ఎలా చేశాడు? దెబ్బలు తిన్నాడు, అవమానాలు భరించాడు, సిలువ మోసాడు, మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు, మన దారిద్రతను ఆయన తీసుకున్నాడు, మనల్ని ధనవంతులుగా చేశాడు. చేతుల్లో కాళ్ళల్లో శీలలు దిగగొట్టించుకున్నాడు, ప్రక్కలో బళ్ళెపు పోటు పొడిపించుకున్నాడు, తల మీద ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడు. ఇవన్నీ కూడా మన కొరకు త్యాగము చేసి మనకు ఒక పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పవిత్రులుగా ఉండే యోగ్యతను ఆయన మాత్రమే ఇచ్చాడు. ఈ రోజున నేను పరిశుద్ధుడును అని నువ్వు చెప్పుకోగలుగుతున్నావంటే, ఈ రోజున నేను నీతిమంతుడను, నేను ఏ పాపము కూడిక నేను చెయ్యబోను, నా దేవుడు తన పరిశుద్ధమైన రక్తం ద్వారా నన్ను కడిగాడు, శుద్ధి చేశాడు గనక నేను నా ప్రభుకి సమర్పించేసుకున్న నా జీవితం అంతా కూడా ఆయన చేసిన ఉపకారములకు, ఆయన చేసిన మేలులకు, ఆయన చేసిన త్యాగానికి నా జీవితం అంతా సమర్పించిన రుణాన్ని తీర్చుకోలేను. కాబట్టి బ్రతికినంతకాలం ఎలాగుండాలి? మన జీవితకాలం అంతా కూడా రుణం తీర్చలేం, కానీ ఎలాగుండాలి? రుణపడి ఉండాలి అనగా కృతజ్ఞులై ఉండాలి. కృతజ్ఞులై ఉండాలి అనంటే మనం చేయాల్సింది ఒక్కటే. ఏంటిదనంటే, మన జీవితకాలం అంతా కూడా ప్రార్థన చేయటం, దేవుని సన్నిధిలో నడవడం, తర్వాత రక్షణ పాత్రను చేపట్టుకొనుట, ప్రజలందరి ఎదుట మ్రొక్కుబడులు చెల్లించుట, నెక్స్ట్ కృతజ్ఞతార్పణలు చెల్లించుట. ఇది మన జీవితకాలం అంతా కూడా చేయాల్సిన పనులు ఇవి. ఇందులో ఏ ఒక్కటి మనము చేయకపోయినా ద్రోహులమవుతాం. కాబట్టి మనము తప్పనిసరిగా ప్రభు సన్నిధిలో ఒక ఖచ్చితమైన ఆరాధన చేయాలంటే ఈ 5 లక్షణాలు కలిగిన దేవుని అనుగ్రహం నా మీద ఉంది. దేవుని అనుగ్రహం. నా దేవుని నేను ఆరాధించకుండా ఉండలేను, నా దేవుని మహిమపరచకుండా ఉండలేను, నా దేవుని స్తుతించకుండా ఉండలేను అని నిన్ను నువ్వు తీర్మానం చేసుకొని ఆరాధన చెయ్యాలి. దయచేసి నిలబడండి, ఆరాధన చేసుకుందాం. ఈ 5 విషయాలు మన జీవితంలో ఉన్నాయా లేదా అని పరీక్షించుకుంటూ మనము ఆరాధన చేసుకుందాం.